హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు మిలియన్ వ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి అయితే మనకి 6 టాపిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ కామన్ డౌట్స్ అనమాట. అండ్ ఆల్సో అందరికీ యూజ్ అవుతాయి ఇవి. సో వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. అండ్ మనం వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. వీడియోస్ కాక నచ్చితే మీకు యూస్ఫుల్ అనిపిస్తాయి, మాకు యూజ్ అవుతాయి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్లో వస్తాయి. సో దట్ మీరైతే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ గురించి అప్డేట్లో ఉండవచ్చు. ఎవరైతే మెయిన్లీగా ఓపెన్ డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారో, ఎవరైతే చేస్తున్నారో వారికైతే ఈ ఛానల్ తప్పకుండా 100% యూజ్ అవుతుందన్నమాట. సో ఇదనమాట వీడియో. అండ్ ఈ వీడియోలో మనమైతే ఒక 6 టాపిక్స్ అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్రెడీ ఫస్ట్ టాపిక్ అయితే నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను దాని మీద. సో ఇంకా దాని మీద కొన్ని డౌట్స్ రేజ్ చేశారని చెప్పి మళ్ళీ ఆ కొంచెం టాపిక్ కూడా ఒక 1 మినిట్ అలా డిస్కస్ చేయడం జరుగుతుంది. అందుకే ఫస్ట్లోనే ఈ టాపిక్ అయితే యాడ్ చేసేసాను. సో ఇదనమాట, టోటల్గా 6 పాయింట్స్ ఉన్నాయి. వీటన్నిటి మీద అయితే డిస్కస్ చేద్దాం. వీడియో అయితే చాలా బాగుంటుంది, అందరికీ యూస్ఫుల్ అవుతుంది. సో అండ్ మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఎవరైనా ఓపెన్ డిగ్రీ చేస్తున్న వారైతే ఈ వీడియోని కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఖచ్చితంగా. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం, ఓకేనా. సో మనం లాస్ట్ నుంచి వెళ్ళిపోదాం ఎప్పటిలాగానే. సో లాస్ట్కి నేను ఇక్కడ ఏమని ఇచ్చాను, హెల్ప్ లైన్ నెంబర్ అని ఇచ్చాను కదా, ఒకసారి చూడండి. హెల్ప్ లైన్ నెంబర్ 1800599910. ఎవరైతే కనబడదో, అంటే కొంచెం క్లారిటీ లేదు అనుకుంటున్నారో ఒకసారి వాళ్ళైతే నోట్ చేసుకోండి. 180059990101. సో ఇదనమాట. అయితే ఈ నెంబర్ నేను ఎందుకు ఈసారి ఎంటర్ చేశాను అని అంటే, కొంతమంది అడుగుతున్నారనమాట, లైక్ వాళ్ళు ఏబీసీ ఐడి కానీ డిఈబీ ఐడి సంథింగ్. సో వాళ్ళు సంథింగ్ రాంగ్ ఎంటర్ చేశారంట. ఒక హాల్ టికెట్ ప్లేస్లో ఇంకో హాల్ టికెట్ నెంబర్ అయితే పెట్టేశారంట. సో దాని గురించి నేను ట్రై చేశాను, బట్ వాళ్ళు ఏమంటే రెస్పాండ్ అవ్వట్లేదు. సో అందుకని చెప్పి నేనైతే నెంబర్ ఇక్కడ ఇచ్చాను. ఒకసారి మీరు ట్రై చేయండి, చెప్పండి ప్రాబ్లం ఏంటో. అండ్ నేను ఇంకోసారి ట్రై చేసేదాన్ని, కానీ నేను చెప్పిన దానికంటే ఎవరి ప్రాబ్లం వారు చెప్పుకుంటేనే క్లారిటీగా చెప్పుకొస్తుంది కదా అని చెప్పి నేనైతే ఇక్కడ నెంబర్ ఇవ్వడం జరిగింది. సో ఒకసారి అయితే మీరు కనుక్కోండి ఈ నెంబర్తోని, లైక్ ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళైతే ఒకవేళ ఇన్ కేస్ రెస్పాండ్ అయితే ఆన్సర్ అయితే చేస్తారు, ఓకేనా. సో ఇదనమాట హెల్ప్ లైన్ నెంబర్. ఇది తప్పకుండా యూజ్ అవుతుంది అందరికీ, ఓకేనా. ఇది క్లియర్ కదా ఇప్పుడు, రైట్. అండ్ ఆల్సో నెక్స్ట్ 5th పాయింట్కి వెళ్తే, 1st, 3rd అండ్ 5th సెమిస్టర్ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ మనకు వచ్చేసి 13th, అంటే ఫిబ్రవరి 13th అయితే లాస్ట్ డేట్ ఉంది, అంటే ఈ మంత్ 13th, ఓకేనా. విత్ లేట్ ఫీ ఆఫ్ 500 రూపీస్, ఓకేనా. ఇంకా ఎవరైనా కట్టుకొని వాళ్ళు ఉంటే కట్టుకోండి. నేను అంతకుముందే చెప్తాను, విత్ లేట్ ఫీ కాకుండా ముందే కట్టుకోవడం ట్రై చేయండి అని. బట్ ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే తప్పకుండా అయితే విత్ లేట్ ఫీ 500తోని మీరైతే పే చేసుకోవచ్చు. సో ఇదన్నమాట, ఓకేనా. ఇది కూడా క్లియర్ అనుకుంటా. అండ్ నెక్స్ట్ ఇదైతే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఇది లాస్ట్కి డిస్కస్ చేద్దామా మరి? ఓకే, సర్లే. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎలా పెట్టుకోవాలి అని చెప్పి అడుగుతున్నారు, అక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టేయమని. సో నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, నాకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టి ఇవ్వడం వీలు అవ్వట్లేదు, లైక్ టైం సరిపోవట్లేదు అని చెప్పి. సో ఇదే అనమాట, అసలు టైం సరిపోవట్లేదు. బట్ నేను ఆ వీడియోలో మెన్షన్ చేశాను, లైక్ మీకు ఎలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టుకోవాలి, అవే ఎలా వస్తాయి అని చెప్పి అయితే నేను మెన్షన్ చేశాను కదా. సో ఇదనమాట. ఈ 4th టాపిక్ వచ్చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎలా పెట్టుకోవాలి అని చెప్పి నేను ఇంకో క్లారిటీగా ఒక వీడియో చేస్తాను. బట్ అప్పటిదాకా మీరు ఏం చేయాలంటే, బ్యాక్ సైడ్ ఉన్న క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవి తప్పనిసరిగా ప్రిపేర్ అవ్వండి. నాకు తెలిసి మీకు ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ తెలిసే ఉంటుంది, ఎందుకంటే నేను ఆల్రెడీ చేశాను, వీడియోస్ కూడా చేశాను, పెట్టాను. అండ్ ఆల్సో మనకు బ్యాక్ సైడ్లో బిట్స్ ఇచ్చారు, కానీ ఇప్పుడు ఆ పేపర్లలో బిట్స్ అయితే రావట్లేదు, అన్ని క్వశ్చన్సే వస్తున్నాయి. సో అదనమాట. అండ్ దీనిపైన ఇంకోటి క్లారిటీగా సింగిల్ ఇదే టాపిక్ పైన అయితే వీడియో చేయడం జరుగుతుంది. సో స్టే ట్యూన్ అండి, అది మేబీ ఇంకో 2 days తర్వాత అయినా రావచ్చు వీడియో. సో పర్టికులర్గా ఎలా పెట్టుకోవాలి ఏంటి అని బుక్స్ ముందర పెట్టుకొని అయితే చెప్తాను క్లారిటీగా. సో అప్పటిదాకా కొంచెం వెయిట్ చేయండి, నేను షూర్గా చెప్తాను. జస్ట్ 1 or 2 days అంతే, అంతకుమించి ఎక్కువ టైం తీసుకోను. నేను ఒక కంప్లీట్గా వీడియో దీనిపైనే చేస్తాను, ఓకేనా. సో ఇది.
అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి నేను ఈ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ఈ టాపిక్ పెట్టాను. దీని గురించి ఇంకా నేను ఎలాంటి డీటెయిల్డ్గా వీడియో అయితే అంటే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. జస్ట్ నేను చేస్తాను అని చెప్పడానికి ఈ టాపిక్ అయితే పెట్టాను అనమాట. జస్ట్ 1 or 2 డేస్లో వీడియో అయితే కంపల్సరీగా ఉంటుంది. దాని మీద ఇంకా ఏమంటారు వీడియో అంటే ప్రిపరేషన్లో ఉన్నాను, ఆ వీడియో ప్రిపరేషన్లో. సో అది చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇది ఒకటి క్లియర్ అయింది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్, ఇంగ్లీష్ ఈజీగా పాస్ అవ్వచ్చా? చాలామంది ఇంగ్లీష్తో సఫర్ అవుతూ ఉంటారు తెలుగు మీడియం వాళ్ళు. సో ఏం లేదండి, అది కూడా సింపుల్గా పాస్ అవ్వచ్చు. జస్ట్ సింపుల్ అంటే సింపుల్గా పాస్ అవ్వచ్చు మనకి. ఎందుకంటే ఇంగ్లీషు 60 మార్క్స్ పేపర్ ఉంటుంది. ఈ 60 మార్క్స్ పేపర్కి మనకి 24 మార్క్స్ వస్తే సరిపోతాయి కదా. ఈ 24 మార్క్స్ రావడం ఎంత ఈజీ అండి. మనకి కొన్నిసార్లు ఇలా అంటే జంబుల్డ్ సెంటెన్సెస్ ఇచ్చి మంచిగా అరేంజ్ చేయమంటారు. సో అలా లేకపోతే లెటర్స్ రాయమంటారు. ఇవి చాలా సింపుల్ కదా. లేకపోతే ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాన్ని మళ్ళీ ఎలాబరేట్ చేయమనడము, అలా దాన్ని షార్ట్ చేయమని సంథింగ్ అలా చిన్నగా అయితే ఇస్తారు. ఈజీగా రాసుకోవచ్చు. నేను ఒకసారి ఏంటంటే ఆ పేపర్స్ కూడా తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి, నేను పేపర్స్ పక్కనే పెట్టుకున్నాను. ఇవి పేపర్స్, ఇది ఫస్ట్ సెమిస్టర్ పేపర్ అండ్ ఇది 4th సెమిస్టర్ది ఇదనమాట. సో ఏంది ఎలా వస్తాయి చూడండి, సింపుల్గా ఇచ్చారు. ఇక్కడనేమో జంబుల్డ్ సెంటెన్సెస్ ఇచ్చారు. అండ్ ఆల్సో ఇక్కడనేమో జస్ట్ ఇది ఇచ్చి 1 లైన్లో రాయమంటున్నారు. జస్ట్ ఇది ఒక ఉంది కదా, ఇది ఇచ్చి దీన్ని మొత్తం చదివి ఒక 1 లైన్లో ఒక సెంటెన్స్ రాయమంటున్నారు అంతే. ఇది 10 మార్క్స్ అనమాట. సో ఇది చూడండి, ఇది ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు, దాన్ని అండర్స్టాండింగ్, అనలైజింగ్ అండ్ ఎవాల్యుయేటింగ్ అది రాయమంటున్నారు అంతే. చాలా సింపుల్ అండి. ఇక్కడ ఒక రెజ్యూమ్ ప్రిపేర్ చేయమంటున్నారు, లేకపోతే డూస్ అండ్ డోంట్స్ ఆఫ్ ఇంటర్వ్యూ. సో ఇలా సింపుల్గా వస్తాయన్నమాట. ఏం కాదు, ఈజీగా రాయొచ్చు. నేను గైడ్ చేసినట్టు మీరు వింటే తప్పనిసరిగా ఈజీగా పాస్ అవుతారండి. అందులో అసలు డౌటే లేదు. నేను దీనిపైన కూడా ఒక వీడియో చేయడం జరుగుతుంది. జస్ట్ నేను మీకు మాట ఇచ్చే వీడియోస్ ఒకటి, ఇంగ్లీష్ పైన షూర్గా ఒక వీడియో, అండ్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎలా పెట్టుకోవాలి అనే దానిపైన ఒక వీడియో. ఈ రెండింటిపైన ఒక వీడియో అయితే ఒక్కొక్కటి సింగిల్ 2 వీడియోస్ పైన అయితే నేను షూర్గా మాటిస్తున్నాను ఈ రెండింటికి. ఎందుకంటే చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు కదా, సో వాళ్ళందరికీ అయితే యూజ్ అవుతుంది. ఇవి రెండింటిపైన అయితే ఒక వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఇప్పుడు థర్డ్ వన్ కూడా క్లియర్ కదా, ఓకేనా. ఇది కంప్లీట్గా నేను చెప్పట్లేదు, నేను ఇంకో వీడియో చేస్తా అని చెప్తున్నాను, ఓకేనా. ఇంకా మీరు ఏం చెప్పారు ఇందులో అసలు ఏముంది అనొద్దు, నేను ఇంకో వీడియో చేస్తాను అని చెప్తున్నాను. ఎందుకంటే అడుగుతున్నారు, అది చేయడానికి కొంచెం టైం పడుతుంది నాకు. సో టైం అంటే ఎంతో టైం కూడా తీసుకోను, జస్ట్ 3-4 డేస్లలో ఈ 2 వీడియోస్ చేయడానికి 1 by 1 అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా, అంతే. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ టాపిక్ వచ్చేసి 3 ఇయర్స్లో డిగ్రీ పాస్ కాకపోతే, ఒకవేళ మీరు 3 ఇయర్స్లో సబ్జెక్ట్స్ పాస్ కాకపోతే ఎలా అని అడుగుతున్నారు. ఏం లేదండి, 2 ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది. టోటల్ 5 ఇయర్స్లో మనమైతే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. టోటల్ 5 ఇయర్స్లో అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 5 ఇయర్స్లో మీకు మిగిలిపోయిన సబ్జెక్ట్స్ ఏమైనా ఉన్నా అన్నీ కూడా ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. నాకు తెలిసి మ్యాక్సిమం అందరికీ 3 ఇయర్స్లోనే పాస్ అవుతారు. ఇన్ కేస్ ఎవరైనా ఉంటే 5 ఇయర్స్ లోపు అయితే క్లియర్ చేసుకోవాలి. ఒకవేళ ఈ 5 ఇయర్స్ లోపు కూడా కంప్లీట్ కాకపోతే మళ్ళీ రీఅడ్మిషన్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేయాలన్నట్టు. సో అది ప్రాసెస్ అలా ఉంటుంది, అదనమాట. సో మ్యాక్సిమం 5 ఇయర్స్ లోపు కంప్లీట్ అవుతాయి. మన వీడియోస్ ఫాలో అవ్వండి, మన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదవండి, నేను చెప్పే టిప్స్ కొంచెం పాటించండి, ఈజీగా పాస్ అవుతారు, దాంట్లో తిరిగే లేదు. సో మీరు ఎగ్జామ్స్ పోయే ముందు కూడా నా ఛానల్ ఒకసారి చెక్ చేసుకోండి, ఏమన్నా కొత్త వీడియోస్ వచ్చాయా అక్క, ఏమైనా ఎగ్జామ్స్ అంటే ముందు నేను ఏమైనా టిప్స్ వీడియోస్ చేస్తే ఒకవేళ వచ్చినాయా అని ఒకసారి చూసుకోండి. నేను ఎగ్జామ్స్ ముందు కూడా వీడియోస్ చేస్తాను, ఓకేనా. ఎగ్జామ్స్కి ఒక 1 వీక్ ఒక 5 డేస్ ముందు వరకు అయితే వీడియోస్ పెడుతూనే ఉంటాను, ఓకేనా. అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ లేకపోతే ఎగ్జామ్ పేపర్ ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా మెయింటైన్ చేస్తే ఎలా మార్క్స్ వేస్తారు అన్న దాని పాయింట్ పైన కూడా నేను వీడియోస్ అయితే చేస్తాను. అవి త్వరలో వస్తూనే ఉంటాయి 1 by 1. మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్లో రాగానే ఇమ్మీడియట్గా చూసేసుకోవచ్చు, ఓకేనా. ఇంకా దాంతో మళ్ళీ ఛానల్కి పోయి చూసుకొని అంతే, దానికంటే వీడియో రాగానే ఎమ్మటే క్లిక్ చేస్తే అయిపోతుంది, చూసేసుకోవచ్చు ఎమ్మటే. ఒక 5 minutes ఉంటుందో లేకపోతే 6 minutes ఉంటుందో అంతే, అంతకంటే ఎక్కువ ఉండదు కదా. సో చూసేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ మీద కూడా క్లియర్ కదా.
ఇక ఫస్ట్ టాపిక్ వచ్చేసి అయితే ఎస్ఐకి 50% మార్క్స్ ఖచ్చితంగా రావాలా, లేకపోతే ఓపెన్ డిగ్రీ చేస్తే పాస్ అవుతామా అని అనుకున్న వాళ్ళందరికీ ఓపెన్ డిగ్రీ అయినా పర్లేదండి, రెగ్యులర్ డిగ్రీతో సమానమే, గవర్నమెంట్ ఎగ్జామ్స్కి అస్సలే పర్లేదు. అండ్ 50% మార్క్స్ ఖచ్చితంగా రావాలా అంటే అస్సలు అవసరమే లేదు. అయితే నేనేంటంటే 50% మార్క్స్ ఉంటే మనకి, నేను అప్పుడు ఎలా చెప్పానంటే 50% మార్క్స్ ఉంటే మనకి కొంచెము కొన్ని జాబ్స్లలో ఎలా అంటే 50% మార్క్స్ మస్ట్ అండ్ షుడ్ అని అడుగుతారు కదా. సో అలాంటి వాటికి మనకి 50% మార్క్స్ ఉంటే యూజ్ అవుతుంది కదా అని చెప్పి 50% మార్క్స్ రావాలి అని చెప్పి అన్నాను. బట్ అందరూ ఎలా అర్థం చేసుకున్నారంటే లైక్ ఎస్ఐకి 50% మార్క్స్ ఖచ్చితంగా ఉండాలో ఏమో అని అనుకొని కామెంట్లు అయితే పెట్టడం స్టార్ట్ చేశారు. సో అలా కాదు, ఏంటంటే మనకి డిగ్రీలో 50% మార్క్స్ ఉంటే ఎలాంటి ఎగ్జామ్స్ అయినా రాసుకోవచ్చు అనమాట కదా. కొన్నిటికి మనకి మెయిన్గా 50% మార్క్స్ అని అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు. కొన్ని ఎగ్జామ్స్ అలాంటివి ఉంటాయి, కొన్ని ఎగ్జామ్స్కి డిగ్రీ ఉంటే సరిపోతుంది అలా. సో ఎస్ఐకి కూడా డిగ్రీ ఉంటే సరిపోతుంది, 50% మార్క్స్ ఏం అవసరం లేదు. ఎంత ఉన్నా పాస్ అయినా ఫెయిల్ అంటే పాస్ అయి ఉండాలి, డిగ్రీ అంతే సరిపోతుంది. ఓకేనా, ఇది కూడా క్లియర్ అనుకుంటా. ఇంకా వీడియో అయితే చాలా లెంతీ అయిపోతుంది, ఇదన్నమాట వీడియో. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఫర్దర్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎప్పటిలాగానే రిప్లై అయినా ఉంటుంది, లేదంటే ఇలా వీడియోస్ అయితే చేసి పెట్టడం జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్.